హాయ్ సార్, ఇది కబస్పాడు అనే ఒక ఊరు. దీనికి అసలు ఎవరు పట్టింపు లేదు. మ్యాక్సిమం 12 ఇళ్ళగా ఉంటాయి. దాంతో మీరు ఈ యొక్క గ్రామానికి రోడ్డు ఇస్తారనేసి ఆశిస్తూ ఈ వీడియోని తీయించినాము. దాంతో మమ్మల్ని కూడా కాస్త అర్థం చేసుకుంటారనేసి ఈ వీడియోని తీసినాము. ఎటువంటి కార్యక్రమాలు జరిగినా కానీ, ఎటువంటి పని చేద్దామన్నా కానీ రోడ్డు లేని పరిస్థితిలో ఇక్కడ ఏమి చేయలేకపోతున్నాం. పైగా ఏమి చేయలేక ఎక్కడ వెళ్ళలేక ఎక్కడ వేసిన గొంగలు అక్కడికే ఉన్నట్టు అలా ఉండిపోయినాం. దాంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ఏదేమైనా మీ ఇష్టమే. ఇది దాంతో మాకు రోడ్డు ఇస్తారనేసి ఆశిస్తూ మేము రోడ్డుని ఎంతగానో ఈ తాపత్రం పడచ్చు, కష్టపడచ్చు. ఏదో రకంగా గ్రామానికి రోడ్డు కావాలి కదా అనేసి మేము ఈ నేటి దినాన పిల్లలు పిక్కలు మొత్తం కూడా నేటి దినాన రోడ్డు పని చేయాలనేసి ఆశతో ఎంతగానో పిల్ల బీటలతో సహా రోడ్డు చేయాలని ఒక ఆశ పెట్టుకొని నా యొక్క గ్రామానికి రోడ్డు కావాలి కదా అని ఒక ప్రతి ఒక్కరు కూడా ఆశ కలిగి మేము ఇట్లాగా పని చేయించుకొనిచ్చినాము. ఖచ్చితంగా మీరు మా కొరకు అర్థం చేసుకుంటారనేసి నమ్ముతూ ఈ యొక్క వీడియోని మీ ముందర మేము తెలియజేసినాము. అందు నిమిత్తము తప్పు కనుక చెప్తున్నా ఎడలా, తప్పు కనుక అంటున్నా ఎడలా అయితే మీరు మమ్మల్ని క్షమించి మరణించి మాకు రోడ్డు ఇస్తారనేసి కోరుచు, ఈ వాహనదారులు లేని ప్రయాణంలలో, వాహనం లేని చోట్లలో ఎడారిలో బ్రతుకుతున్నాము. అయినా కానీ ఎంతగానో రోడ్డు కావాలనే ఆశతో స్త్రీలు కానీ, పురుషులు కానీ, యవనస్తులు, సంఘస్థులు అందరూ కూడా ఈ నేటి దినాన రోడ్డు కావాలనే ఆశతో ఎంతగానో పనిచేస్తుండగా ఖచ్చితంగా రోడ్డు ఇస్తారనేసి నమ్ముచు ఈ నేటి దినాన మా అంతట్లో మేమే కష్టపడుతున్నాము. దానితో అర్థం చేసుకుంటారనేసి నమ్ముచు ఇంతటితో మేము రోడ్డు తవ్వుకొనిచ్చినాము. దానితో మేము ఇంకా సాలము అని చెప్పలేము, సాల్తామని చెప్పలేము. మా ఒప్పుకున్నంత వరకు ఇలా కొనసాగుతూనే ఉంటుంది. చాలాలి అనే ఒక ఆశతోటే ఇలా మేము పని చేయించుకుంటున్నాము అని ఏదో రకంగా బండైనా, జేసీబీ బండైనా పెట్టిస్తారనేసి నమ్ముచు ఈ నేటి దినాన మిమ్మల్ని గౌరవిస్తూ ఉన్నాం సార్. ఎందుకనగా రోడ్డు లేని ప్రాంతాల్లో, రోడ్డు లేని ఏరియాలు అసలు పట్టింపు అనేది ఏం లేదు. డెలివరీ అయినచో ఎత్తుకెళ్ళలేము, పైగా ఊర్లోనే అంబులెన్స్ రాదు, పైగా మనం తీసుకెళ్దామా ప్రాబ్లం, దారిలో ఎక్కడ డెలివరీ అయిపోతారేటో తెలీదు, పైగా రోడ్డు లేని ఊరు పట్టింపు లేదు. దయతో మీరు పట్టింపు చేసుకుంటారంటూ నమ్ముచు ఈ నేటి దినాన మాకు రోడ్డు ఇస్తారనేసి నమ్ముచు ఈ యొక్క వీడియోను మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సార్, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ డ్రైవర్స్ అందరికీ షేర్ చేయండి. దయతో తప్పు కనుక చెప్తుంటే క్షమించండి సార్. ఓకే, టేక్ కేర్, బాయ్. ఖచ్చితంగా మాకు రోడ్డు ఇస్తారనేసి నమ్మొచ్చు. ఎంతగానో ఆశపడి ఈ నేటి దినాన ఇలా బీదలను కూడా కంగారు పడుతూ ఈ నేటి దినాన ఇలాంటి ప్రాంతాల్లో, ఇలాంటి ఎడారిలో జీవిస్తుండగా ఖచ్చితంగా రోడ్డు ఇస్తారనేసి నమ్మొచ్చు. ఈ నేటి దినాన రోడ్డు తయారు చేసుకున్నా ఎమ్మెల్యే ఎంపీలు దయచేసి అర్థం చేసుకుంటారనేసి నమ్మొచ్చు. ఈ నేటి దినాన ఇలా చేసుకోండి.